హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసి మనం ఏపీ ఎంసెట్ అయితే రాసాం కదా. ర్యాంక్ కార్డ్ కూడా రిలీజ్ అయింది. ఆ ర్యాంక్ కార్డులో మనకి కొన్ని ర్యాంక్స్ అయితే ఇచ్చారు. లోకల్ ర్యాంక్, కేటగిరీ ర్యాంక్, అలాగే మన ఒరిజినల్ ర్యాంక్ 29,000 ఇక్కడ క్యాండిడేట్కి అయితే వచ్చింది కదా. అలాంటి ర్యాంక్స్ అయితే మీకు వచ్చి ఉంటాయి కదా. ఏ ర్యాంక్ కన్సిడర్ చేస్తారని పర్టికులర్గా చెప్పబోతున్నా. వీడియో ఎండ్ వరకు చూడండి, మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి మనం ర్యాంక్ అయితే చూద్దాము. ర్యాంక్ ఏంటంటే 29,000 అయితే వచ్చింది ఈ క్యాండిడేట్కి. 29,000 కన్సిడర్ చేస్తారే తప్ప మనకి లోకల్ ర్యాంక్, లోకల్ కేటగిరీ ర్యాంక్ ఇవన్నీ కన్సిడర్ చేయరు. అవి జస్ట్ ఒక ఇంటిమేషన్ మాత్రమే. మీ లోకల్ ఏరియాలో తిరుపతిలో మీరు ఇంత ప్లేస్లో ఉన్నారు అని చెప్పడం మార్కు మాత్రమే. మనకి 29,000 ర్యాంక్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. అదే మనకి వెబ్ ఆప్షన్స్లో కూడా కట్ ఆఫ్ ర్యాంక్స్ చెక్ చేసుకోవాలంటే 29,000 ఉపయోగపడుద్ది. లోకల్ ర్యాంక్ అవన్నీ ఎక్కడ కన్సిడర్ చేయరు, ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు 29,000 ర్యాంకే కన్సిడర్ చేసుకొని చెక్ చేసుకొని లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ దాన్ని బట్టే పెట్టుకోండి కాలేజెస్ అనేటివి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఎస్వి రీజన్ వచ్చి ఏయూ రీజన్లో నాన్ లోకల్ అవుతారు. అలాగే ఏయూ రీజన్ వాళ్ళు ఎస్విలో నాన్ లోకల్ అవుతారు. ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్వి వాడికి ఏయూలో కాలేజెస్ రావాలంటే చాలా కష్టము, అలాగే ఏయూ వాడికి ఎస్విలో కాలేజెస్ రావాలంటే చాలా కష్టము. ఇది మీకు క్లారిటీగా ఉందనుకున్నా. ఎస్వి అంటే ఏవే వస్తాయంటే నార్మల్గా కాకినాడ, నెక్స్ట్ తిరుపతి అలాంటివి కొన్ని వస్తాయి. అలాగే ఏయూ వచ్చేసి వైజాగ్, విజయవాడ, అనంతపూర్ ఇలాంటివి వస్తాయి. మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది అనుకున్నా. నెక్స్ట్ వచ్చేసరికి కూడా మనకి ఇప్పుడు ఇక్కడ కంబైన్డ్ మార్క్స్ అంటే మొత్తం యాడ్ చేసి ఇచ్చారు. వీడియో ఎండ్ వరకు చూసారనుకున్నా, మీకు అర్థమైంది అనుకున్నా. కానీ వీడియో నచ్చిన లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే గైస్ టోటల్ ర్యాంక్ కార్డ్కి సంబంధించి. ఇంకా ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చేయండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ జాయిన్ అయిపోండి. అక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ అని పోస్ట్ చేస్తా. సీ ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్.